और नीचे जो वो सब्सक्राइब का बटन है ना, उसको हिट करो, जल्दी से करो। सब्सक्राइब सब्सक्राइब सब्सक्राइब। ఇండియాలోని ద మోస్ట్ రెస్పెక్టబుల్ జాబ్లలో లాయర్ కూడా ఒకటి. సో చాలా మందికి చైల్డ్హుడ్ నుంచే డ్రీమ్స్ ఉంటాయి లాయర్ అవ్వాలి అనేసి. సో మరి ఇవాళ వీడియోలో లాయర్ ఎలా అవ్వాలో తెలుసుకుందాం. సో లాయర్ అవ్వాలి అంటే 10th క్లాస్ కంప్లీట్ అవ్వగానే మనకు 10th క్లాస్ నుంచే ఏమేమి చదవాలి, ఎటువంటి కోర్సెస్ని చేయాలి, సో ఇంటర్మీడియట్లో ఏం కోర్స్ చేయాలి, డిగ్రీలో ఏ కోర్స్ చేస్తే మనము లాయర్ అవుతామో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకు 10th క్లాస్ కంప్లీట్ అవ్వగానే ఏం చేయాలి. సో మనకు 10th క్లాస్ కంప్లీట్ అవ్వగానే మీరు ఇంటర్మీడియట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఇంటర్మీడియట్లో మీరు ఎటువంటి కోర్స్ చేసినా మీరు లాయర్కి ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే ఈ లాయర్ సబ్జెక్ట్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి అంటే సో మీకు ఇంటర్మీడియట్లో కొన్ని పర్టికులర్ గ్రూప్స్ అయితే ఉంటాయి. సో మీకు ఆ కోర్సెస్ చేస్తే మీకు ఈ లాయర్ సబ్జెక్ట్ మీద కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో మరి ఇప్పుడు మనం ఆ సబ్జెక్ట్స్ తెలుసుకుందాం. సో ఇంటర్మీడియట్లో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, లీగల్ స్టడీస్, సైకాలజీ అండ్ హిస్టరీ. సో మనకి 5 సబ్జెక్ట్స్ ఉన్నటువంటి కోర్స్ ఏదైతే ఉంటుందో ఈ 5 సబ్జెక్ట్స్ ఉన్న కోర్సెస్ ఏ కోర్స్ ఉన్నా సో ఆ కోర్స్ చేస్తే మీకు ఈ లాయర్ సబ్జెక్ట్ మీద మీకు కొంచెం బెటర్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో ఈ 5 సబ్జెక్ట్స్ ఉన్న కోర్స్ అయితే చేయాల్సి ఉంటుంది మనకు ఇంటర్మీడియట్లో. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే ఏం చేయాలి. సో మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే మీరు లాయర్ అవ్వడానికి 2 వేస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వే చూద్దాం. సో మనకు ఫస్ట్ వేలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే మీరు ఎల్ఎల్బి చేయాల్సి ఉంటుంది. సో ఎల్ఎల్బి అంటే బ్యాచిలర్ ఆఫ్ లా, సో బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా అంటాం. సో ఈ ఎల్ఎల్బి 5 years అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే మీరు డైరెక్ట్గా ఎల్ఎల్బికి జాయిన్ అయితే మీకు 5 years అయితే కోర్స్ అనేది ఉంటుంది. సో మీరు ఈ వేలో జాయిన్ అవ్వాలి అంటే మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే అంటే మీకు ఇంటర్మీడియట్ 2nd yearలో ఉండగానే మీకు లా సెట్ అనే ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ లా సెట్ అనేది ఏపీలో కానీ అండ్ అదేవిధంగా టీఎస్లో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు ఈ 2 స్టేట్స్కి మనకు లా సెట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీరు ఈ యొక్క లా సెట్ ఎగ్జామ్ రాసి అయితే మీరు క్వాలిఫై అయితే మీరు ఎల్ఎల్బి చేయొచ్చు అనమాట. సో మరి ఇప్పుడు ఈ లా సెట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా తెలుసుకుందాం. సో లా సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మనకు లా సెట్లో 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా 1 hour 30 minutes అయితే ఉంటుంది. సో మనకు ఎగ్జామ్లో 3 parts అయితే ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ మీద 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో కరెంట్ అఫైర్స్ మీద 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్లో యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా అనేసి 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఉంటుంది. టోటల్గా మనకు 120 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మనకు ఈ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది మీకు. సో ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూస్తే 35% అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో మీరు యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీరు ఎల్ఎల్బి చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో కాకపోతే మీకు మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ కాకుండా మీకు మంచి పర్సంటేజ్ వస్తే మంచి ర్యాంక్ వస్తుంది. సో మీకు మంచి బెటర్ యూనివర్సిటీలో మీకు సీట్ అయితే వస్తుంది. సో ఈ వేలో అంటే ఈ మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే మీరు డైరెక్ట్గా ఎల్ఎల్బికి జాయిన్ అయితే మీకు గ్రాడ్యుయేషన్, సో ఈ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన బేసిక్ సబ్జెక్ట్స్ ప్లస్ ఈ లా సబ్జెక్ట్ ఈ రెండింటిని మనకు కంబైన్ చేసి 5 years అయితే మీకు కోర్స్ అనేది ఉంటుందన్నమాట. టోటల్గా ఈ గ్రాడ్యుయేషన్ ఎల్ఎల్బి కోర్స్ అయితే 5 years అయితే ఉంటుంది ఈ పార్ట్లో అయితే. నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూద్దాం. సో మనకు సెకండ్ పార్ట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే గ్రాడ్యుయేషన్, సో యూజీకి జాయిన్ అవ్వడం. సో యూజీలో మనకు మీరు ఏ కోర్స్ అయినా జాయిన్ అయ్యి ఉండొచ్చు, బీఎస్సీ కానీ బీఏని కానీ బీకామ్ కానీ మీరు ఏ కోర్స్ జాయిన్ అయ్యి ఉన్నా మీకు గ్రాడ్యుయేషన్. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మీరు మళ్ళీ కూడా ఎల్ఎల్బికి జాయిన్ అవ్వచ్చు. సో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎల్ఎల్బికి ఎలా జాయిన్ అవ్వాలో తెలుసుకుందాం. సో మీకు డిగ్రీ కంప్లీట్ అవ్వగానే లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మీకు లా సెట్, సో పీజీ లా సెట్ అని ఒక నోటిఫికేషన్ వస్తుంది మనకు బోత్ ఏపీ అండ్ అదేవిధంగా టీఎస్లో కూడా మనకు పీజీ లా సెట్ అనే నోటిఫికేషన్ వస్తుంది. సో మనకు ఇదే విధంగా అయితే మనకు పీజీ లా సెట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో మీరు ఆ యొక్క ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్లో ఎలిజిబుల్ అయితే మీరు మళ్ళీ ఎల్ఎల్బి చేయొచ్చు. మళ్ళీ మీకు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎల్ఎల్బి చేయడానికి 3 years అయితే ఉంటుంది. సో 3 years ఎల్ఎల్బి
కోర్స్ అయితే ఉంటుంది. సో మీకు ఈవేలో డిగ్రీ 3 ఇయర్స్ ప్లస్ ఎల్ఎల్బి 3 ఇయర్స్, మీకు టోటల్గా 6 ఇయర్స్ అయితే టైం పడుతుంది మనకి సెకండ్ పాత్లో అయితే. ఎందుకంటే మీకు ఇక్కడ 3 ఇయర్స్ డిగ్రీలో మీకు లాయర్కి సంబంధించినటువంటి ఎటువంటి సబ్జెక్ట్స్ అనేవి ఉండవు. సో కాబట్టి మీకు డిగ్రీ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ మీరు ఎల్ఎల్బి అనేది 3 ఇయర్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకు ఫస్ట్ పార్ట్లో అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే 5 ఇయర్స్ ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే డిగ్రీ ప్లస్ ఎల్ఎల్బి చేస్తే 6 ఇయర్స్ అయితే ఉంటుంది. సో మనకు ఇప్పటి వరకు మీరు లాయర్ అవ్వడానికి ఇది మొత్తం మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాత్రమే. సో మనకు ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఏం చేయాలో తెలుసుకుందాం. సో మీరు ఎల్ఎల్బి కంప్లీట్ చేయగానే మీరైతే లాయర్ అవ్వడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరంగా ఫుల్లీ ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూద్దాం. సో మనకు ఈ నెక్స్ట్ స్టెప్లో మీరైతే ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఈ ఇంటర్న్షిప్లో మీరు ఎక్కడైనా కోర్టులో వర్క్ చేసేటటువంటి సీనియర్ అడ్వకేట్ దగ్గర అయితే మీరు జూనియర్ అడ్వకేట్గా అయితే మీరు ఎక్స్పీరియన్స్ కోసం అయితే మీరు 1 or 2 ఇయర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇది మీ యొక్క ఆప్షనల్ అనమాట, ఇది మ్యాండటరీ అయితే కాదు. సో మీకు ఇది ఆప్షనల్. సో మీరు ఎక్స్పీరియన్స్ కోసం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరైతే ఒక ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో మనకు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అనేసి మనకు ఎవ్రీ ఇయర్ అయితే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మనకు ఎక్కువ ఎగ్జామ్ ఎందుకు అంటే మీకు ఎల్ఎల్బి కంప్లీట్ చేయగానే నెక్స్ట్ అయితే మీరు ఏ కోర్టులోనైనా మీకు ఇండివిజువల్గా లాయర్గా వర్క్ చేయడానికి మీరు ఎలిజిబుల్ అనేసి మనకు ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో మీకు ఈ ఎగ్జామ్ రాసి మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీకు ఆ సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో మీకు ఆ సర్టిఫికేట్ ద్వారా అయితే మీరు ఏ కోర్టులోనైనా మీరు లాయర్గా అయితే వర్క్ చేయొచ్చు అనమాట. సో మనకు దీనికోసం అయితే మనకు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అనేసి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ అయితే మీరు అటెండ్ అయ్యేసి మీరు అందులో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మీరు ఏ కోర్టులోనైనా వర్క్ చేయొచ్చు అన్నమాట. సో మనకు టోటల్గా లాయర్గా అవ్వాలి అంటే మీరు ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మీరు టోటల్గా ఈ స్టెప్స్ ఫాలో అయితే మీరైతే లాయర్ అయితే అవ్వచ్చు. అండ్ అదేవిధంగా మనకు ఎల్ఎల్బి కంప్లీట్ అవ్వగానే మనకు ఇంకా రిమైనింగ్ ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో తెలుసుకుందాం. సో మనకు ఎల్ఎల్బి కంప్లీట్ అవ్వగానే మనకు ఫస్ట్ ఆపర్చునిటీ లాయర్ అవ్వడానికైతే మనకు ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ అయితే రాసి మీరు ఇండివిజువల్గా ఎన్ని కోర్టులలో మీకు క్లయింట్స్ పరంగా వాదించడానికి మీరు ఇండివిజువల్గా అయితే వర్క్ చేయడానికి మనకు ఆ ఎగ్జామ్ రాసి అయితే మీరు లాయర్ అయితే అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ ఆపర్చునిటీ లీగల్ అడ్వైజర్. సో లీగల్ అడ్వైజర్ అంటే మనకు కార్పొరేట్ కంపెనీసెస్ కూడా సో వాళ్ళకి అడ్వైజర్స్ ఇవ్వడానికి అయితే మనకు లీగల్ అడ్వైజర్ అని అయితే మనకు ఒక వ్యాకెన్సీ అయితే ఇచ్చి లీగల్ అడ్వైజర్గా అయితే వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో మీరు లీగల్ అడ్వైజర్గా కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే సో మనకు గవర్నమెంట్ కూడా మనకు నోటిఫికేషన్ ఇచ్చి మనకు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, సో గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇచ్చి అయితే లాయర్గా అయితే వర్క్ చేయడానికి గవర్నమెంట్ కూడా హైర్ చేసుకుంటూ ఉంటుంది. సో మీరు గవర్నమెంట్లోనే మీరు లాయర్గా గవర్నమెంట్ జాబే కావాలని గవర్నమెంట్లో మీరు లాయర్గా వర్క్ చేయాలి అనుకున్నట్లయితే మీరు గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్ ద్వారా అయితే మీరు గవర్నమెంట్లో లాయర్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ జడ్జ్. సో జడ్జ్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ లాయర్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో మీకు లాయర్గా కొంత టైం అయితే మీరు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అయితే మీరు జడ్జ్ అయితే అవ్వచ్చు అనమాట. సో అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనము శాలరీ ఎంత ఉంటుందో తెలుసుకుందాం. సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 25,000 అయితే ఉంటుంది. 25,000 నుంచి 1 lakh వరకు శాలరీ అయితే ఉంటుంది. అండ్ కాకపోతే మనకి ఇక్కడ లాయర్కి సంబంధించి మనకు పర్టికులర్గా శాలరీ డెఫినెట్గా ఇంత ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే మనకి ఇక్కడ ఇండివిజువల్గా వర్క్ చేసేటప్పుడు అక్కడ శాలరీ అనేది వేరియేషన్ అనేది ఉంటుందన్నమాట. సో మనము శాలరీ అనేది లాయర్కి డెఫినెట్గా ఇంత ఉంటుంది అనేసి మనమైతే చెప్పలేమన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో అయితే లాయర్ ఎలా అవ్వాలి అని చెప్పేసి మనకు లాయర్కి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరంగా ఏం చదవాలి అండ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి అనేసి సో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఉన్నాయని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ అయితే ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేనైతే మ్యాక్సిమం రీప్లై అయితే ఇస్తాను. అండ్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది మనకు, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనకు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యేసి సో ఎటువంటి డౌట్స్ ఉన్నా అయితే మ్యాక్సిమం నేను రీప్లై ఇస్తాను.
ఎటువంటి డౌట్స్ ఉన్నా అయితే అక్కడ మీరు అడగచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.